నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం, అందులోనూ ముఖ్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏపీటీడీసీ అంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుత పరిస్థితి గురించి లోతుగా పరిశీలిద్దాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీటీడీసీ పనితీరులో ముఖ్యంగా ఆదాయంలో క్షీణత కనిపిస్తోంది. కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న వృద్ధికి, ఇప్పుడు చెబుతున్న పరిస్థితికి మధ్య తేడా ఏంటి? ఆ విధానపరమైన మార్పులేంటి? ముందుగా పనితీరులో వ్యత్యాసం గురించి చూస్తే గత రెండేళ్లు అంటే 2022-23లో 162 కోట్లు, ఆ తర్వాత 23-24లో 164 కోట్లు, ఇలా రికార్డ్ స్థాయి టర్నోవర్ వచ్చింది. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25లో ఈ ఆదాయం ఏకంగా 20 కోట్లకు పైగా పడిపోతుందని మరి దీనికి కారణాలు గత ప్రభుత్వం ఏపీటీడీసీ హోటళ్లు అంటే ఈ హరిత హోటళ్ల అప్గ్రేడేషన్పై దృష్టి పెట్టింది. ఓ 80 కోట్లకు పైగా కేటాయిస్తే దాదాపు 70 కోట్ల పనులు కూడా అయ్యాయి. ఆ పనులు ఇప్పుడు ఆగిపోయాయి. అంతేకాదు, ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు చూస్తోంది. ఉదాహరణకి విశాఖపట్నంలో యాత్రి నివాస్ హోటల్ మూసేశారు. దానివల్ల ఏటా ఓ 4 కోట్ల నష్టం వస్తుంది. అలాగే హార్స్లీ హిల్స్, నెల్లూరు, సూర్యలంక, శ్రీశైలం ఇలా చాలా చోట్ల హరిత హోటళ్ల ఆదాయం బాగా పడిపోయింది. అంటే కొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, కొన్ని మూతపడటం వల్ల ఆదాయం తగ్గుతోంది. భవానీ ఐలాండ్ సంగతి వరదల వల్ల దెబ్బతిన్నాక అక్కడ మరమ్మతులు చేయలే. దాంతో పర్యాటకులు తగ్గారు, బోటింగ్ ఆదాయం పడిపోయింది. ఇలా ఆదాయం తగ్గుతోందని చెప్పి ఏపీటీడీసీ ఆస్తుల్ని ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 30 ఆస్తులను ఓఎండ్ఎం పద్ధతిలో అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతల్ని ప్రైవేట్కి ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రమిచ్చిన స్వదేశీ దర్శన్ నిధులు, గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులకిచ్చినవి దాదాపు 170 కోట్లలో ఒక 100 కోట్లు మొదట పక్కకు వెళ్లాయి. ఆ తర్వాత మళ్లీ విడుదలయ్యాయి. అంతేకాదు, ఏపీటీడీసీకి వార్షిక బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గించారు. గతంలో 2.40 కోట్లుంటే ఇప్పుడు కేవలం 60 లక్షలకు తగ్గించారు. ఆశ్చర్యంగా ఉంది. అదే సమయంలో ఏపీ టూరిజం అథారిటీకి మాత్రం పండగల పేరుతో ఏకంగా 150 కోట్లు కేటాయించారు. అంటే మౌలిక సదుపాయాలు చూసే సంస్థకు నిధులు తగ్గించి ప్రచారాలకెక్కువ ఇస్తున్నారా అనే ప్రశ్న. ఇక ఇంకో కీలకమైన విషయం, తిరుమల దర్శనం టికెట్లు. ఏపీటీటీసీకి గతంలో నెలకి 5,400 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా ఉండేది. ఆ 300 రూపాయల టికెట్ల కోట, దానివల్లే హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల నుంచి ప్యాకేజ్ టూర్లు బాగా నడిచేవి. మరి ఇప్పుడు ఆ కోటాను పూర్తిగా రద్దు చేశారు. అంటే దాని ప్రభావం కేవలం ఆదాయం మీదే కాదు, ఆ ప్యాకేజ్ టూర్ల మీద, రవాణా విభాగం మీద కూడా పడింది. రాజమహేంద్రవరంలోని హరిత హోటల్ను గతంలో ప్రైవేటుకి లీజుకిస్తే వాళ్ల నుంచి ప్రభుత్వానికి ఇంకా 10 కోట్ల లీజు బకాయిలు రావాల్సి ఉంద. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి బకాయిలు ఓ 40 కోట్లు ఉంటాయి. అంటే లీజుకిచ్చినా సమస్యలు తీరలేదు, పైగా బకాయిలు పెరిగాయన్నమాట. మరోవైపు ప్రభుత్వ హోటళ్లలో సౌకర్యాలు లేక జనం ప్రైవేటు వాటికి వెళ్తున్నారు. మొత్తంగా ఏపీటీడీసీ ఆదాయం తగ్గడం, అభివృద్ధి పనులు ఆగడం, ప్రైవేటీకరణ ఆలోచనలు, నిధుల కోత, టీటీడీ టికెట్ల రద్దు ఇలా చాలా కీలక అంశాలు కనిపిస్తున్నాయి. మరిప్పుడు ప్రశ్నేంటంటే, ప్రభుత్వ రంగ పర్యాటక సంస్థల భవిష్యత్తేంటి? ఈ ఆస్తుల నిర్వహణ, లీజో ఒప్పందాలు, వీటిల్లో పారదర్శకత ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ సంస్థల పనితీరు మెరుగుపరచాలా, లేక ప్రైవేటీకరణతో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? ఈ ఆస్తుల నిర్వహణకు, పర్యాటక రంగ అభివృద్ధికి అసలు స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా అనేదే ఆలోచించాల్సిన విషయం.